మహిళలకి ఫ్రీ బస్, ఫ్రీ టికెట్ అని కాకుండా అట్‌లీస్ట్ చిన్న కన్సెషన్ ఒక 25%, 30% లేదా 50% అలాగా కన్సెషన్ ఇచ్చి వృద్ధులకు మాత్రం ఫ్రీ చేస్తే బావుంటదని చెప్పి నా నా థాట్, నా ఒపీనియన్. ఎందుకంటే ఇలా ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఇది తెలంగాణలో అయితే ఫెయిల్ అయింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఏ మాత్రం వెళ్తదో మరి నాకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెడతారో ఇంకా ఆటోలు, ఊబర్‌లు, ర్యాపిడోలు ఇవన్నీ ఏంటంటే ఇంక అంతా ఏంటంటే వాళ్ళకి కూడా ఇండైరెక్ట్‌గా చాలా నష్టం చేకూరుతది. ఆల్రెడీ తెలంగాణలో అయితే బంద్ చేశారు ఫ్రీ బస్సు. మరిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏ మాత్రం మరి ఫ్రీ బస్ అమలు చేస్తారో తెలీదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అంట. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఏంటంటే చాలా మటుకు పథకాలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పి. సో దీనిలో భాగంగా ఏంటంటే ఉచిత బస్సు మహిళలందరికీ ఉచిత బస్సు అనమాట. ఆంధ్రప్రదేశ్‌లోంచి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా సరే మీకు ఉచిత బస్ అనమాట. నో టికెట్, జీరో టికెట్ అనమాట. సో ఇది నిజంగా ఒక మంచి పరిణామం అనమాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఫ్రీ బస్‌కు ఎప్పటినుంచో అమలు చేస్తారని చెప్పి చెప్పుకుంటూ వచ్చిందనమాట. బట్ మొత్తానికి ఏంటంటే ఇప్పుడిది అమలుకి శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవంలో భాగంగా ఏంటంటే ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో మహిళలందరికీ ఉచిత బస్ అనేది అమలు చేయబోతున్నారు. ఇంతకు ముందు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ 4,000 రూపాయలు ఏదైతే ఉందో, తర్వాత తల్లికి వందనం ఇవన్నీ ఆల్రెడీ అమలు చేశారు. అలాగే ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అంటే సంవత్సరానికి 3 బండ్లు ప్రస్తుతానికి ఏంటంటే ఇవన్నీ అమలు చేశారు. బేసిక్‌గా ఏంటంటే ఇది అంటే వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేయాలంటే కష్టం కదా! ఎందుకంటే క్రితం గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మటుకు చాలా అప్పులో కూలిపోయేలాగా మనకి రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మటుకు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరికి డబ్బులు పంచుకుంటూ వెళ్ళడమే అది అధికారం. అంటే డబ్బులు పంచుకుంటూ వెళ్ళడమే పాలన అన్నట్టుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి డబ్బులనేది పంచారనమాట. సో దానివల్ల ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఫైనాన్షియల్ ఉంటదో ఆ స్టెబిలిటీ మొత్తం పోయిందనమాట. సో ఆ స్టెబిలిటీని తీసుకురావడానికి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మటుకు ఏంటంటే అంటే చాలా స్టెప్స్ అయితే బాగా తీసుకున్నారు. ఫైనాన్షియల్‌గా స్టెబుల్ చేశారు. సో నెమ్మదిగా ఏంటంటే మొత్తం అంతా అమలు ఆయన ఆయన అనుకున్న పథకాలు గాని, తర్వాత అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధిని కూడా డెవలప్‌మెంట్ కూడా అంటే ఒక పక్క డెవలప్‌మెంట్ చేస్తూ మరో పక్క ప్రజలకి ఏదైతే పథకాల మీద ఏదైతే ఇచ్చారో అదంతా మాఫీ చేస్తున్నారు. సో అట్లా చేస్తున్నారనమాట. సో చంద్రబాబు నాయుడు గారు హి ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. చేస్తున్నారు. సో ఏదేమైనా సరే ఎంత చేసినా సరే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇందాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్ గురించి కొంచెం ఎటకారంగా మాట్లాడారు. అప్పుడన్నారు, ఇప్పుడన్నారు. చేస్తారు. అప్పుడన్నారు, ఇప్పుడన్నారు. పథకాలు ఉన్నప్పుడు ఈ 5 ఇయర్స్ లోపు ఏంటంటే ఆ పథకాలు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తారు. కాకపోతే సంవత్సరానికి ఒక 2 పథకాలు, 3 పథకాలు అలాగా అమలు చేస్తారనమాట. ఒకేసారి అమలు చేస్తే ఏమవుతదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పుల్లోకి కూరుకుపోతదనమాట. సో మొత్తానికి మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. సో మొత్తం ఏంటంటే ఇంకా ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఇది మంచి పరిణామం. అంటే ఇలా ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఇది తెలంగాణలో అయితే ఫెయిల్ అయింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఏ మాత్రం వెళ్తదో మరి నాకు తెలీదు. ఎందుకంటే ఈ ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆర్‌టీసీకి చాలా తీరని లోటు, చాలా నష్టం. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా చాలా నష్టపోతది. ఆర్థికంగా నష్టపోతది ఆర్‌టీసీ. మరి ఇది ఎంతవరకు అమలవుతదో నాకు తెలీదు. ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెడతారో ఇంకా ఆటోలు, ఊబర్‌లు, ర్యాపిడోలు ఇవన్నీ ఏంటంటే ఇంక అంతా ఏంటంటే వాళ్ళకి కూడా ఇండైరెక్ట్‌గా చాలా నష్టం చేకూరుతది. ఆల్రెడీ తెలంగాణలో అయితే బంద్ చేశారు ఫ్రీ బస్సు. మరిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏ మాత్రం మరి ఫ్రీ బస్ అమలు చేస్తారో తెలీదు. అట్‌లీస్ట్ ఇలా ఫ్రీ బస్ అంటే ఫ్రీ టికెట్ కాకుండా మహిళలకి ఫ్రీ బస్, ఫ్రీ టికెట్ అని కాకుండా అట్‌లీస్ట్ చిన్న కన్సెషన్ ఒక 25%, 30% లేదా 50% అలాగా కన్సెషన్ ఇచ్చి వృద్ధులకు మాత్రం ఫ్రీ చేస్తే బావుంటదని చెప్పి నా నా థాట్, నా ఒపీనియన్. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేస్తే ఏమవుతదంటే ఆర్‌టీసీలో చాలా మంది పని చేస్తుంటారు. వాళ్ళందరికీ జీతాలు కూడా ఇవ్వాలి కదా! సో జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఆర్‌టీసీలో ఏమైనా టికెట్స్ సేల్ అయితేనే కదా అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఒక 100,00,00,000 పెట్టి సినిమా తీసిర్రు. ఆ సినిమాకి డబ్బులు రావాలంటే ఆడియన్స్ ఎళ్లి టికెట్లు కొంటేనే కదా సినిమాకి మరి ప్రొడ్యూసర్‌లకి లాభం వచ్చేది. ఇప్పుడు ఆళ్ళు కూడా ఫ్రీ షోస్ ఏస్తారంటే ఎవరికీ రాదు కదా! సో ఇది ఒక్కసారి కన్సిడర్ చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అంటే ఫ్రీ బస్ అమలు చేసిన తర్వాత ఎంత మాత్రం ఎఫెక్ట్ అవ్వకపోతే ఓకే. ఎఫెక్ట్ అయితే మాత్రం తొందరగా ఇది కొంచెం అంటే జీరో కాకుండా అంటే ఫ్రీ టికెట్ కాకుండా 10%, 50%, 30% రాయితీ ఇస్తే బావుంటదని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ మహిళలందరికీ ఫ్రీ బస్ ఈ టాపిక్ మీద వీడియో చేశాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేవీ టాక్స్. బాయ్.